టాప్ 100 మెగా డిఎస్సి క్విజ్ సెషన్కి స్వాగతం. సో ఈ యొక్క సెషన్లో 100 క్వశ్చన్స్ మనం మెగా డిఎస్సిలో భాగంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుంటాం. అందులో నేను సమాధానాలు అనేది ఇందులో ఈ వీడియో నుంచి చెప్పానండి, ఓన్లీ క్వశ్చన్లు మాత్రమే చెప్పుకుంటాం. ఆల్రెడీ ఈ 200 ప్రశ్నలపై ఆల్రెడీ నేను ఒక సెషన్స్ అనేది చెప్పేశాను. సో ఆ వీడియోస్లో మీరు చూడగలరు. సో ఈ యొక్క కామెంట్ బాక్స్లో నేను ఈ యొక్క ఆన్సర్స్ అనేది నేను ఇస్తాను. సో ఈ జీకే బిట్స్ అనేవి అండ్ కరెంట్ అఫైర్ బిట్స్ అనేవి అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో మెగా డిఎస్సి అండ్ ఆర్ఆర్బి అండ్ హైకోర్ట్స్ తదితర ఎగ్జామ్స్కి ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి నేను రీసెర్చ్ చేసి ఈ యొక్క ప్రశ్నలు ఇచ్చానండి. సో ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు మీకు మీ ఎగ్జామ్లో వస్తే మన వాట్సాప్ గ్రూప్కి సార్ మీరు చెప్పిన ప్రశ్నలు పడ్డాయని వాట్సాప్లో మెసేజ్ చేయగలరు. జై హింద్. Welcome to JBRSky way of. సో మొదటి ప్రశ్న, 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ కథానాయకుడు ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక రెండవ ప్రశ్న, భావికొండ బౌద్ధ కాంప్లెక్స్ ఏ జిల్లాలో ఉంది? ఇక మూడవ ప్రశ్న, మానవ శరీరంలో అతి చిన్న ఎముక పేరేమిటి? సో మనకు కంపల్సరీగా జనరల్ సైన్స్ నుంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 2 బిట్స్ కంపల్సరీ వస్తాయి మనకి, చదువుకోవాలి. ఇక 4వ ప్రశ్న, వీవీప్యాట్ యొక్క పూర్తి పేరేమిటి? సో 2024 ఎలక్షన్ జరిగాయి కాబట్టి వీవీప్యాట్ మీద మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈవీఎం కూడా ఎవరేషన్ కూడా చూసుకోవాలి, అది ఎప్పుడు వచ్చిందని, ఏ ఇయర్లో వచ్చిందని ఈవీఎంస్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే ఎవరి దగ్గర నుండైనా తీసుకుని వీలుండే రక్త గ్రూప్ ఏది? సో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 6వ ప్రశ్న, ఉత్తర తూర్పున ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి ఉంది? ఉత్తర తూర్పున ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి ఉంది? సో ఆప్షన్స్ చూడండి, ఈ ఆప్షన్ చూసి ఆన్సర్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 7వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ పేరేమిటి అని మనకి ఇస్తాడు. సో ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అండ్ ఏపీలో ఏదైతే డెవలప్మెంట్ అవుతున్నాయో వాటిపైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం చదువుకోవాలి. ఆల్రెడీ ఈ బిట్స్ నేను 20 సెట్స్ రూపంలో ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేశానండి. సో క్లియర్గా ప్రతి ఒక్క బిట్ ఆప్షన్స్ అనేది క్లియర్గా నేను చెప్పాను, వెళ్ళి చూడగలరు. సో క్విజ్ సెషన్ కాబట్టి ఫాస్ట్గా మనం మాట్లాడుకుందాం. ఇక 8వ ప్రశ్న, ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు? 9వ ప్రశ్న, భారత జాతీయ క్రికెట్ జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ గెలుచుకుంది? అక్కడ ప్రశ్న మనం చూడాలి, T20యా, వన్డేయా, లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీయా? సో మనకి భారత జాతీయ క్రికెట్ జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ గెలుచుకుందని అడుగుతారు. ఇక 10వ ప్రశ్న, మెలనోక్లామిస్ ద్రౌపది అనే కొత్త సముద్రపు జీవిని ఏ తీరాల మధ్య కనుగొన్నారు? మెలానోక్లామిస్ ద్రౌపది అనే కొత్త సముద్రపు జీవిని ఏ తీరాల మధ్య కనుగొన్నారు? సముద్రపు జీవి అంటే ఒడ్డున మనం సముద్రపు ఒడ్డున చూసే నత్తలు అంటారు కదా, వాటిని చెప్పుకుంటాం. ఇక 11వ ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు? సో ఆంధ్ర బ్యాంక్ ఏం చేశారు? యూనియన్ బ్యాంక్లో కల్పిస్తారు కాబట్టి దాటిపై ప్రశ్న వచ్చే అవకాశం మనకి ఉంది. ఇక 13వ ప్రశ్న చూద్దాం, నాషిన్ యొక్క పూర్తి పేరేమిటి? సో నాషిన్ అంటే ఏపీలో ఈగల్ అంటారండి, ఏదైతే మాదక ద్రవ్యాలపై పోరాడే టీంని ఈగల్ అని చెప్పుకుంటాం. కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దానికి నాషిన్కి ఈగల్ అని పేరు పెట్టారు. ఇక 14వ ప్రశ్న, ఐఎన్ఎస్ సూరత్ ఎప్పుడు పనిచేయడం ప్రారంభించింది? ఐఎన్ఎస్ సూరత్ ఎప్పుడు పనిచేయడం ప్రారంభించింది? ఇది కరెంట్ అఫైర్స్ ప్రశ్న. సో గత కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో 2024 జనవరి 1 నుంచి స్టిల్ 2025 మీకు ఎగ్జామ్ అవ్వడానికి 20 రోజుల ముందు వరకు మీరు కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఇక కువైట్ దేశానికి కాల్ కోడ్ ఏమిటి? ఇంటర్నేషనల్ పరంగా మనకి 3-4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, అందులో యునైటెడ్ నేషన్స్ కంపల్సరీగా అడుగుతారు. సో ఇలాంటి మెగా డిఎస్కి సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఎలా వస్తాయి అండ్ ఏ టాపిక్ చదువుకోవాలి, టైం వేస్ట్ లేకుండా సార్ అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, వెళ్ళి చూడగలరు. ఇక 16వ ప్రశ్న, 97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ డైరెక్టర్ కోటాలో ఎవరికి అవార్డు వరించింది అని ఇస్తారు మనకి. 97వ ఆస్కార్ అవార్డు నేను చెప్తున్నాను. ఇక 17వ
ప్రశ్న, రాజ్యాంగ పరిహారపు హక్కు కలిగిన ఆర్టికల్స్ ఏవి? సో కింద ఆప్షన్స్ ఇచ్చాను, ఆప్షన్స్ ఏవో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 18వ ప్రశ్న, పోర్చుగీసు మరియు డచ్ వారి తర్వాత భారతదేశానికి వచ్చిన విదేశీయులు ఎవరు? 19వ ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పూర్తి పేరేమిటి? 20వ ప్రశ్న, ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ అయింది? 21వ ప్రశ్న, భారత సుప్రీంకోర్టు యొక్క 48వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగు వ్యక్తి ఎవరు? 22వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏది, ఎక్కడ ఉంది? 23వ ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద హైవే సొరంగ మార్గం ఏమిటి? 24వ ప్రశ్న, పర్యావరణ వ్యవస్థలో శక్తి ప్రవాహ క్రమం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఈ క్వశ్చన్ అనేది వచ్చింది, కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 25వ ప్రశ్న, ఆపరేషన్ బెడియా ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో ఇవన్నీ కరెంట్ అఫైర్స్ అండి. సేవ్ అమెరికా పుస్తకాన్ని ఎవరు రాశారు? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 27వ ప్రశ్న, భారతీయ రైల్వేలో అన్ని సేవల కోసం ఉపయోగించే నెంబర్ ఏంటి? 28వ ప్రశ్న, 44-50 సంవత్సరాల మధ్య కాలంలో ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడాన్ని ఏమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 29వ ప్రశ్న, భారతదేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు? ఇక 30వ ప్రశ్న, COP29 సదస్సు ఏ దేశంలో జరిగింది? 31వ ప్రశ్న, అత్యంత సాంద్రత కలిగిన గ్రహం ఏమిటి? 32వ ప్రశ్న, అయస్కాంతాన్ని వేదాలలో ఏమని పిలిచేవారు? 33వ ప్రశ్న, ఎవరి పరమాణు నమూనాను వాటర్ మెలన్ మోడల్ అని అంటారు? 34వ ప్రశ్న, పారిస్ పారా ఒలింపిక్స్ 2024లో భారత్ ఎన్ని మెడల్స్ సాధించింది? 35వ ప్రశ్న, 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాలు ఎంతమందికి వరించాయి? ఇక 36వ ప్రశ్న, 2024 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఏ దేశంలో జరిగింది? 37వ ప్రశ్న, మ్యాట్ అనగా ఏమిటి? 38వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేదీ ఏంటి? 39వ ప్రశ్న, ఇజ్రాయెల్ దేశం యొక్క కరెన్సీ ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 40వ ప్రశ్న, సార్స్ అనగా ఏమిటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇటువంటి ప్రశ్నలన్నీ ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్లోనే జీకే వెతుక్కోవాలండి. కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, దానికి ముందు పేర్లు ఉన్నాయా, జీకే పరంగా చూసుకోవాలి. అలాంటి రిలేటెడ్గా మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక 41వ ప్రశ్న, కలర్ బ్లైండ్నెస్ ఉన్న వారికి ప్రధానంగా కనిపించిన రంగులు ఏమిటి? 42వ ప్రశ్న, విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? 43వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? 44వ ప్రశ్న, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపకుడి ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక జియోగ్రఫీ పరంగా 45వ ప్రశ్న, కర్కట రేఖ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది? ఇక 46వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో జగనన్న విద్యార్థి కానుక పేరు ఏమిగా మార్చబడింది? 47వ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్, భీష్మ యొక్క పూర్తి రూపం ఏమిటి? 48వ ప్రశ్న, కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఏ సంవత్సరంలో ఇవ్వబడింది? 49వ ప్రశ్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకారము ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? 50వ ప్రశ్న, భారతదేశంలో ఈ గవర్నెన్స్ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏపీ కాదండి. సో 51వ ప్రశ్న, ప్రపంచంలో తొలి మహిళా వ్యామోగ్యామి ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 52వ ప్రశ్న, తామర వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏది? 53వ ప్రశ్న, సోమశీల ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? 54వ ప్రశ్న, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 55వ ప్రశ్న, కింది వాటిలో ఏది బ్యాక్టీరియల్ వ్యాధికి ఉదాహరణ? 56వ ప్రశ్న, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఉపయోగించిన సాంకేతికత ఏ దేశాల చెందినది? 57వ ప్రశ్న, భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు? 58వ ప్రశ్న, గ్వాదర్ పోర్టు ఎక్కడ ఉంది? 59వ ప్రశ్న,
పోలాండ్ దేశ కరెన్సీ ఏమిటి? 60వ ప్రశ్న యునెస్కో యొక్క పూర్తి రూపం ఏమిటి? 61వ ప్రశ్న విన్నర్స్ మైండ్ సెట్ పుస్తకాన్ని ఎవరు రాశారు? 62వ ప్రశ్న చలనంలో ఉన్న వస్తువును వేగాన్ని తగ్గించడంలో బాధ్యత వహించే శక్తి ఏది? 63వ ప్రశ్న ఆపరేషన్ సర్ఫ్ వినాశ్ ఏ రాష్ట్రంలో ఇటీవల చేపట్టారు? ఇక 64వ ప్రశ్న జరవా అను పేరు గల ట్రైబ్ ఎక్కడ నివసిస్తున్నారు? ఇక 65వ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించారు? 66వ ప్రశ్న ఎక్సైజ్ డెవిల్ స్ట్రైక్ సైనిక విన్యాసాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయి? 67వ ప్రశ్న ఒక స్విమ్మర్ తన చేతులతో నీటిని వెనుకకు నెడుతున్నప్పుడు దానికి ప్రతిఫలంగా నీరు ఆ స్విమ్మర్ను ముందుకు నెడుతుంది. ఇది ఏ నియమానికి సంబంధించినది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 68వ ప్రశ్న ఏలూరు మెడికల్ కాలేజీకి ఏ ప్రముఖ వ్యక్తి పేరు పెట్టారు? 69వ ప్రశ్న తుమ్మలపల్లి గని దేనికి ప్రసిద్ధి చెందింది? 70వ ప్రశ్న నలంద విశ్వవిద్యాలయం యునెస్కో వారసత్వ సంపదగా ఏ సంవత్సరంలో ప్రకటించింది? నలంద విశ్వవిద్యాలయంను యునెస్కో వారసత్వ సంపదగా ఏ సంవత్సరం ప్రకటించింది? ఇయర్ మనకు కనుగొమన్నారు. ఇక 71వ ప్రశ్న ఏ నగరాన్ని ఆంధ్ర ప్యారిస్ అని పిలుస్తారు? 72వ ప్రశ్న భారత జాతీయ క్రికెట్ జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది? ఇందాక నేను T20 చెప్పాను, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ చెప్పాను. 73వ ప్రశ్న ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాలపో అనేది ఏ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారం? 74వ ప్రశ్న RINL అనగా ఏమిటి? ఇక 75వ ప్రశ్న భూకంపాలను ప్రభావాన్ని కొలిచే మరో స్కేల్ ఏమిటి? ఇక 76వ ప్రశ్న మణిపూర్ హైకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 77వ ప్రశ్న న్యూక్లియర్ రేడియేషన్ను కొలిచే స్కేల్ ఏమిటి? 78వ ప్రశ్న జాతీయ అత్యవసర పరిస్థితులకు సంబంధించిన ఆర్టికల్ ఏది? 79వ ప్రశ్న డింగ్ డింగ్ వైరస్ ఇటీవల ఏ దేశంలో కనిపించింది? 80వ ప్రశ్న ఆఫ్రికన్ యూనియన్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 81వ ప్రశ్న బాన్ కన్వెన్షన్ 1979 ఏమి సూచిస్తుంది? 82వ ప్రశ్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన పరిస్థితుల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 83వ ప్రశ్న అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 84వ ప్రశ్న దానా తుపాను ఏ సంవత్సరంలో వచ్చింది? 85వ ప్రశ్న వేదవతి నదిని కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు? 86వ ప్రశ్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని షెడ్యూల్ 13 ఏమి సూచిస్తుంది? 87వ ప్రశ్న ఇంద్రధనుస్సు ఏర్పడటానికి ఏ దృగ్విషయం బాధ్యత వహిస్తుంది? 88వ ప్రశ్న భారతీయ రిజర్వ్ బ్యాంకు 90 సంవత్సరాల వేడుక ఎప్పుడు జరుపుకుంది? 89వ ప్రశ్న చిన్న ప్రేగులో భాగంగా ఉన్న అంగాన్ని గుర్తించండి. కంప్యూటర్లో తెలియజేయగలరు. 90వ ప్రశ్న భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత మొదటిసారిగా నోట్ల రద్దు ఏ సంవత్సరంలో చేసింది? ఇక 91వ ప్రశ్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ సంవత్సరంలో వచ్చింది? ఇక 92వ ప్రశ్న ఖతర్ దేశం యొక్క రాజధాని ఏంటి? ఇక 93వ ప్రశ్న భారతదేశంలో ద్విసభ విధానం ఎన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది? 94వ ప్రశ్న ఐఎన్ఎస్ వాక్షీర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 95వ ప్రశ్న ఈవీఎం అనగా ఏమిటి? 96వ ప్రశ్న నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 97వ ప్రశ్న సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? ఈజీగా చెప్తారు. 98వ ప్రశ్న లాల్ బాల్ పాల్ పేరుతో ప్రసిద్ధి చెందిన నాయకులు ఏ దేశంలో కనిపిస్తారు? 99వ ప్రశ్న బంగ్లాదేశ్ కరెన్సీ ఏమిటి? 100వ ప్రశ్న ఇన్ విచ్ స్టేట్ విల్ ది 39th నేషనల్ గేమ్స్ బి హెల్డ్ అంటే 39వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి?